नमस्ते काद्री न्यूज़ की स्वागतम ना पेरेश्वर ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం నిన్ననే మనం హాస్టల్స్ ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణంలో పెద్దలు శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి నియోజకవర్గం ఈ హాస్టల్స్ ని ఎలా నడుస్తున్నాయి, ప్రత్యేకించి బాలికల హాస్టల్స్ వసతులు ఎలా ఉన్నాయి, ప్రైవేట్ బిల్డింగ్స్ లో ఆ యాజమాన్యాలకి ఇప్పటికే బకాయిలు లేకుండా ముఖ్యమంత్రి గారు అద్దెలు కూడా చెల్లించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఓనర్స్ తో ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసి హాస్టల్లో కిచెన్ పూర్తి హైజెనిక్ కండిషన్స్ లో ఉండేటట్టుగా, పిల్లలకి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ సప్లై ఏదైతే ఉందో దాన్ని అవసరమైతే ఆర్ఓ వాటర్ అనేటువంటిది అడిగారు పిల్లలందరూ, వాటికి కేటాయించేటట్టుగా ఈ పిల్లల్లో ఉన్నటువంటి విధానాన్ని అడిగాం మేము. గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫుడ్ ఏదైతే రైస్ కానీ క్వాలిటీ ఆఫ్ కర్రీస్ కానీ తయారు చేసే విధానం బాగుందని వాళ్ళందరూ సంతృప్తిని వ్యక్తం చేశారు. అయినప్పటికీ బీసీ సంక్షేమ శాఖ తరఫున ఇప్పటికే ఒక ఆలోచన చేశాం. ఎవరైతే వంట చేసే వాళ్ళు ఉన్నారో కుక్స్ వాళ్ళకి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలోనూ ట్రైనింగ్స్ ఇచ్చి, అంటే అప్డేట్ అయ్యేటట్టుగా వంట చేసే విధానంలో అప్డేట్ అయ్యేటట్టుగా తయారు చేసి రుచికరమైనటువంటి పౌష్టిక ఆహారాలు కలిగి పౌష్టిక విలువలు కలిగినటువంటి ఫుడ్ని వాళ్ళకి ఇవ్వాలని, అది కూడా చాలా హైజెనిక్ గా ఉండాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి మహిళల హాస్టల్, బాలికల డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి బాలికల హాస్టల్ సందర్శించాం. చాలా వారందరూ విద్యార్థులు చెప్తున్నటువంటిది చాలా సంతృప్తిని వారు వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో పేదరికం అనేటువంటి శాపం, అది పేదరికం ఒక జబ్బులాగా తరతరాలుగా ఈ పేదలుగా పుట్టినటువంటి వాళ్ళని దహిస్తుంది. గత పాలకులు ఎవరు కూడా ప్రేమ, జాలి, దయ, కరుణ, వాత్సల్యం అనేటువంటి మాటలతో పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కానీ పేదవాడిని పేదరికం నుంచి విముక్తి చేయాలని, పేదరికం అనేటువంటి రోగాన్ని తగ్గించి వాడిని శక్తివంతుడిగా తీర్చిదిద్దాలని నేరుగా సంక్షేమాన్ని వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా పేదరికం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు దూరంగా తరిమేయడం కోసం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రిగా ప్రత్యేకంగా బలహీనము అనేటువంటి పదం, బలహీన వర్గాలు అనేటువంటి పదాన్ని మార్చి విద్య ద్వారా మాత్రమే ఈ వర్గాల వారిని బలవంతులుగా చేయగలమనేటువంటి విశ్వాసం ముఖ్యమంత్రి గారు. ఆ విశ్వాసానికి ఒక సైనికుడి మాదిరిగా మొట్టమొదటిగా ఈరోజు హాస్టల్స్ ఓపెన్ అయినటువంటి రెండో రోజునే ఇక్కడికి వచ్చి ఈ హాస్టల్ని సందర్శించడం, ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మ సమస్యల్ని తెలుసుకున్న తర్వాత మరొకసారి ఏ విధంగా ఈ పిల్లల్లో ఇంకా సృజనాత్మకతను పెంచాలి, విద్య పట్ల ఆసక్తి లేనటువంటి వీరికి
వసతుల కల్పనలో ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందనేటువంటి ఒక భరోసాను వారికి ఇవ్వాలనేటువంటి మా లక్ష్యం. ఆ కార్యక్రమం చేపట్టడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఛార్జీలు ఇప్పటికే విద్యాదీవన వసతి దీవెన 20,000 ఇస్తున్నారు డిగ్రీ చదివించడం. అవసరం అనుకుంటే ఏది చేయడానికి కూడా వెనకాడరు ముఖ్యమంత్రి గారు. గతంలో ఉన్న మెను అంతా కూడా కోటలు తీసుకున్నారు. విద్యార్థుల సభ తిరగడంతో గతంలో ఇది మెచ్చానికి అప్పుడు అడ్జస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు దాని మీద రివ్యూ చేస్తే ఇప్పుడే వారిని నా దృష్టికి తీసుకొచ్చి రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దాని మీద తగిన చర్యలు చేపడతాం. మన వెనుకబడే శాఖ మంత్రి గారు గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు కూడా హాస్టల్ని కూడా సందర్శించడం సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నాము. అనంతపురం జిల్లా అంటే చాలా వెనుకబడిన జిల్లా అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వెనుకబడిన జిల్లాలో అందరూ కూడా చదివించుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఎంతో ఉన్నారు. ఇది అనంతపురం జిల్లా వచ్చి జిల్లా కేంద్రంలో వచ్చి ఒక విద్యా కేంద్రం కూడా. అందుకోసమే చుట్టుపక్కల గ్రామాలు జిల్లా అంతేకాదు పక్క జిల్లా అయిన కర్నూలు జిల్లా వారు తర్వాత కడప జిల్లా వారు కూడా ఇక్కడికి వచ్చేసి కూడా చదువుకుంటారు. ఎందుకంటే ఇక్కడ స్టాండర్డ్స్ కూడా కాలేజీలో కాలేజీలో కానీ స్కూల్స్ కూడా అందుకోసం ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వసతిదీవన అమ్మదీవన అనేకమైన కార్యక్రమం చేస్తూ నాడు నేడు కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టి ఈరోజు బడులన్నీ కూడా బడులు కానీ ప్రతి రూపం అనేది కూడా మార్చేసి కల్పించాలని చెప్పేసి ఒక పోషక పదార్థం కూడిన ఆహారం ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకొని అమలు పడుతున్నాను. దానికి కూడా నేను కూడా జిల్లా తరఫున నేను మంత్రి గారిని కోరేది ఒకటి, ఇక్కడ దాదాపు కూడా 600 పైబడి కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా రూముల్లో 2 కూడా చదువుకుంటున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డిగ్రీ కాలేజీలో హాస్టల్ కోసం కూడా 10 కోట్లు ఇచ్చేసి కూడా హాస్టల్ వసతి కోసం కూడా కట్టించారు. ఈరోజు మన మంత్రి గారు కూడా చొరవ తీసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక అనంతపురానికి గర్ల్స్ హాస్టల్ డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వారికి ఒక పెద్ద దాదాపు 1000 మందితో కూడిన అన్ని వసతులతో కూడినకి ఈరోజు కూడా ఒక హాస్టల్ కూడా శాంక్షన్ చేయాలని చెప్పి స్థలానికి మాత్రం హాస్టల్ స్థలాలు కూడా ఉన్నాయి కాబట్టి మంత్రి గారిని ప్రత్యేకంగా కూడా కోరారు. అన్న బీసీ హాస్టల్స్ కి ఆ ఓనర్స్ అందరూ ఇబ్బంది పెడుతున్నారండి. తండ్రి అది లోపు ఏదైతే హాస్టల్స్ కానీ బీసీ మెస్ చదువులు చెప్పించాలనే ఒక ఆలోచనతో ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఏదైతే ఈ శాఖ ద్వారా వెనుకబడిన తర్వాత సంక్షేమ శాఖ ద్వారా మరి మన జిల్లాలో అత్యధికంగా లబ్ధిదారులు ఉన్నారు. వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, తోడు కార్యక్రమం కానివ్వండి, ఇలా ప్రతి కార్యక్రమంలో కూడా మరి ముఖ్యంగా ఈరోజు వెనుకబడిన తర్వాత సంక్షేమ శాఖ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో నేనందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ఆశయాలతో ముందుకెళ్తున్నాడో ఆ ఆశయాలను తప్పకుండా పాటించాలని మరి ఎటువంటి అవినీతికి నడుస్తున్నటువంటి అనంతపురం జిల్లా కరూరు జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగా మనమంతా కూడా సమన్వయంతో సమిష్టిగా పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ జిల్లాకు అవసరమైనటువంటి ఏవైతే మీరు ఇందాక స్కూల్స్కు సంబంధించిన విషయాలు కానివ్వండి, మరి అలాగే ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి గొర్రెల పెంపకందారులు కానివ్వండి, మరి గేదెలు ఆవుల పెంపకందారులు ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వారికి సంబంధించిన మరి రుణాలు కూడా ఈ శాఖ ద్వారా ఎక్కువగా మంజూరు చేయడానికి గౌరవ మంత్రివర్యులు కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మన జిల్లా ప్రజానీకం తరఫున కూడా గౌరవ మంత్రివర్యులకి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి తప్పకుండా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి గారి ఆశయాల సాధన కోసం ఆయన చూపిన మార్గంలో మనమంతా ముందుకెళ్దాం. మరి అలాగే ఈ వెనుకబడిన కులాల సంక్షేమ శాఖను కూడా పటిష్టంగా పనిచేయడంలో మనమంతా కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మరి అలాగే గౌరవ అన్న మంత్రివర్యులు మరి ఈరోజు మన జిల్లాకు వచ్చి మరి ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నాడు నేడు ద్వారా కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా సమీక్షించి మరి వాటిపైన ఒక నివేదిక తీసుకొని మన జిల్లాకు మరి మరిన్ని
వరాలు ఇవ్వాలని మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని గౌరవ మంత్రివర్గం కూడా ఈ సందర్భంగా అలాంటి గిన్నెలు చాలా ఉన్నాయి. పైన మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాలు ఈ కింద నలిగిపోతున్నటువంటి గిన్నెల్ని మన ఎందుకు తీసుకురావడానికి ప్రయత్నించాలని ఆలోచించాలనేటువంటి మాట ఈ సందర్భంగా మా బీసీ కార్పొరేషన్ చైర్మన్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, అందరూ కూడా మనందరం కూడా ఈ సమాజంలో ఒక్కొక్క వర్గీయుడికి ఒక్కొక్క రకమైనటువంటి గుర్తింపు రావడానికి గల కారణం ఆ వర్గం వాళ్ళు ముందు చేసినటువంటి కృషి ఫలితాలు అనేటువంటి మర్చిపోకూడదు. సో దాని ఫలితం ద్వారా ఇవాళ బీసీ కార్పొరేషన్ చాలా ఆనందం వేస్తుంది. ముఖ్యమంత్రి గారు మాట మనిషి కాదు, చేతన మనిషి. అంటే గత పాలకులందరూ కూడా పాలకులు అంటే రాజకీయ నాయకులు చాలా మంది ఎవరికైనా కష్టం వస్తే ప్రేమతో మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది ఒకటి ఏమిటంటే దాని నుంచి వెలుగు చూడాలి అంటే ధనం అనేటువంటి దిగులు ఉండాలి. సరస్వతీదేవి ఎంత కటాక్షించినా లక్ష్మీదేవి సహకారం లేకపోతే వాళ్ళు విద్యావేత్త కాకపోతున్నారు. దానికోసం మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన ఏ విద్య అయితే ఈ సమాజంలో అట్టడుగున ఉన్నవాడు ఉన్నతులుగా తీరుస్తుందనేటువంటి ఆలోచన ఉందో ఆ విద్యావేత్త కోసం చేసిన ప్రయత్నాల్లో భాగమే ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ వివిధ హాస్టల్స్ డెవలప్మెంట్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. ఆ సంవత్సరాల వల్ల నేను ఇంకొక వారు వచ్చి చెప్తాను. మహిళలకి 60 సంవత్సరాలు వచ్చి తోడవచ్చు ఇవన్నీ విధానం ప్రకటించి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సమయంలో మీరు కూడా ఒక సైనికులే. ఏదో ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగాలు అందరూ చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది చాలా మనసు పెట్టి చేస్తారు. మనకు లభించినటువంటి అవకాశం ద్వారా వెనుకబాటు మాది అడుగుపాలెం నుంచి అమరావతి వరకు వచ్చాను. అమరావతి నుంచి మళ్ళీ అనంతపురం నుంచి స్టార్ట్ చేసినటువంటి రివ్యూ. ఈ సందర్భంలో అందరూ బ్యాక్వర్డ్ క్లాస్ అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. అంటే మనిషి తన అవసరాన్ని అన్ని వేళల్లో తీర్చే వాళ్ళు తీసినది. అంటే మానవ జీవితానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఉన్న వారి అందరి అవసరాలు ఉండేవి. ఒక మనిషికి అందరి అవసరాలు, ఏదో కట్టెల దగ్గర నుంచి, క్లాత్ దగ్గర నుంచి, లేదా పెన్న దగ్గర నుంచి, లేకపోతే ఆకలి ఆనందించేటువంటి ఆ నాగరి దగ్గర నుంచి, ఇల్లు కట్టుకుంటే దాని దగ్గర నుంచి, దేవుడికి ఆభరణాల దగ్గర నుంచి అన్నీ కూడా విసిరి తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మీరు కూడా వ్యవస్థను పరిరక్షించాలి. నీ హాస్టల్లో బెస్ట్ హాస్టల్లో ఉండాలి. ఎన్విరాన్మెంట్ లేదా కండిషన్స్ ఆఫ్ ఈ హాస్టల్, అక్కడ ఉన్నటువంటి పరిసరాల పరిస్థితులు, టాయిలెట్ ఇవన్నీ కూడా ఒక డే క్యాలెండర్ తీసుకుని ఆ ఖచ్చితంగా టైం టు టైం అన్ని జరుగుతున్నాయి లేదనేటువంటిది ఒక డిస్ప్లే పెట్టడానికి మనందరం ప్రయత్నిద్దాం. ఈ హాస్టల్ కండిషన్స్ మీద అవసరమైతే ఒక డాష్ బోర్డ్ పెట్టి వాళ్ళ అవసరాలేంటి, వాటిని చేసడానికి ఏం చేయాలి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. మీరే పని చేస్తారనేది డే టు డే మానిటర్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు కూడా చేపడతారు. ఇది నిఘా కాదు, బాధ్యత. ఈ బాధ్యత ఏంటి? వెనుకబాటు తనాన్ని మనం ఎందుకు మార్చలేము? మనం ఎందుకు ఈ సమాజంలో పౌరులుగా ప్రభుత్వం మనకు చేకూరుస్తుంది, ఉద్యోగం మనం గౌరవపడుతున్నాం, ఉద్యోగాన్ని గౌరవపడుతున్నాం. మన బాధ్యత కేవలం ఆ రొటీన్గా విషయం మీద లేకపోతే ఛాలెంజ్గా పనిచేయాలా అని ఒక ఆలోచన చేసినట్లయితే డెఫినెట్గా మన గోల్ని అచీవ్ అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి ఆశయం కూడా మనం నెరవేర్చిన వారి సైనికులుగా ఉండడానికి మీరు కూడా ఉపయోగపడతారు. అలాగే ఈ సమావేశంలో చూసాం కదా, ఇంతమంది బీసీలు వచ్చి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అధికారులు చెప్పిన మాటలు విన్నారు. మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయడానికి నాకు టైం షార్ట్ అని చెప్తాను. విడుదల చేయాలి నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే. విడుదల చేయాలి నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే. విడుదల చేయాలి నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే.
నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నశించాలి. నశించాలి. నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నశించాలి. నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే ఐఎస్ఎఫ్ విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే నిరుద్యోగులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నశించాలి. నిరుద్యోగులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నశించాలి. నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో 24 గంటల నిరాహార దీక్షకి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ చేస్తూ ఉంది. ఆ దీక్షకు మద్దతుగా ధర్మవరం పట్టణంలో కూడా జలదీక్షని చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలతో పాటు పాదయాత్ర చేసి గల్లీ గల్లీ తిరిగి నేను నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తానని చెప్పి నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తాను, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తాను, ఈ రాష్ట్రంలో 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికార లెక్కల ప్రకారం నేను ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తానని దాదాపు 2,35,000 పోస్టులు ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ని వదులుకోకుండా 10,143 పోస్టులతో కూడినటువంటి జాబ్లెస్ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్లెస్ క్యాలెండర్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో దాదాపుగా విద్యార్థి యువజన సంఘాలు ఉద్యమాలు చేస్తూ ఉంటే మళ్ళీ మొన్నటి దినం 1000 పోస్టులు మాత్రమే వదిలి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు చెవులో పూలు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఎవరో అర్థం చేసుకోవాలి, నిరుద్యోగులతో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకునే దాఖలాలు లేవు, మీరు లేవు, కూసాలు కదిలిస్తాం. ఇప్పుడే గత 20 రోజుల క్రితమే సీఎం క్యాంపు కార్యాలయం పెట్టి ముట్టడించి మీ యొక్క కూసాలు కదిలాయి. ఆ రోజు నుంచే సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి మీరు సిపిఎస్ని రద్దు చేయకోకుండా ఉపాధ్యాయులందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఈరోజు రోడ్డు మీదకి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మీకు వ్యతిరేకంగా, ఎందుకంటే మీరు ఇచ్చిన అబద్ధపు హామీలు, మీరు అవగాహన లేనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఒకవైపు విద్యార్థుల్ని, ఒకవైపు నిరుద్యోగుల్ని, ఒకవైపు ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఈ మోసపూరిత మాటలను వ్యతిరేకిస్తూనే ఇవాళ ఎక్కడికక్కడ ఉద్యమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ ఇటువంటి కోర్సులు అయిపోయినటువంటి విద్యార్థులు దాదాపుగా 30 లక్షల మంది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇతర రాష్ట్రాలకు, బెంగళూరు, చెన్నై, కర్ణాటక ఇటువంటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళకోకుండా అక్కడ 5,000కు 6,000కు సెక్యూరిటీ గార్డులుగా పనిచేయకోకుండా మీరు నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తానని మాట ఇచ్చారు. కాబట్టి మాట ఇచ్చినా మడమ తిప్పుననే మాట పక్కన పెట్టేసి ఇవాళ మాట ఇచ్చి మడమ తిప్పి నిరుద్యోగులను మోసం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను నిర్మూలించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,30,000 పోస్టుల ఖాళీల్ని విడుదల చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విధానం ప్రకటించి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సమయంలో మీరు కూడా అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లాలో గౌరవనీయులు ఆర్ఎండ్బి శాఖ మార్చులు శంకరనారాయణ గారు, శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, మేయర్ గారు, జిల్లా కలెక్టర్ గారు అందరి సమక్షంలో బీసీ సంక్షేమ శాఖ నుండి జరుగుతున్నటువంటి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయాన్ని, ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందన్న విషయాన్ని సమీక్షించడం జరిగింది.
ప్రధానంగా కరోనా విపత్తు వచ్చిన సమయం సంవత్సర కాలంగా విద్య కొంత వెనుకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మొదటి రోజునే కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు వస్తాయనేటువంటి మాట చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా గేలి చేసే హెల్ప్ చేశాయి. కానీ ఆయన చెప్పింది నిజమై ఈరోజు కరోనా ఉన్నా కూడా దాన్ని ఎలా అధిగమించి మనం సమాజంలో ముందుకు సాగాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన చేశారు. దానిలో భాగంగా ఈరోజు హాస్టల్స్ని ఓపెన్ చేశాం. నిన్ననే 16వ తారీఖు నుంచి మొత్తం హాస్టల్స్ అన్నీ రన్ చేయాలనేటువంటిది బీసీ సంక్షేమ శాఖ తీసుకున్న నిర్ణయం. దానిలో భాగంగా హాస్టల్స్ తెరిచే సమయంలో అధికారులందరికీ కూడా పిల్లలు ఖచ్చితంగా మాస్క్ ధరించే విధంగా ఉండాలని, దాన్ని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేయమని, రెండోది ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడానికి సోప్తో చేతులు కడుక్కునేటువంటి విధంగా హాస్టల్స్ రూమ్స్ని కూడా శానిటైజ్ చేసి ప్రతిరోజు తగు చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక సూచన కూడా చేయడం జరిగింది. దానితో పాటుగా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి సంక్షేమ యజ్ఞం, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ యజ్ఞ ఫలాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకి చెందిన వారికి ఏ విధంగా అందుతున్నాయి, వెనుకబడిన కులాలే కాకుండా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నత వర్గీయులకు కూడా ఈ ఫలాలు ఎలా ఇవ్వాలి. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చూస్తున్నది ఒక్కటే, మనిషికి పేదరికం అనేటువంటిది పెద్ద శాపం. కులం కంటే ఎక్కువగా బాధించేటువంటిది, కులం కంటే ఎక్కువగా ఇబ్బంది కలిగించేటువంటిది ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది, పేదరికం. ఆ పేదరికంలో ఉన్న వారందరినీ కూడా ఉన్నతులుగా చేయాలని, కనీసం భరోసాతో జీవించేటట్టుగా చూడాలని అనేక సంక్షేమ కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. కరోనా విపత్తు సమయంలో కూడా రాష్ట్రం ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్నా కూడా ప్రజలకు ఎక్కడా కూడా కష్టం కలగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పలు చర్యలు తీసుకుని సమకాలీన రాజకీయాలు ఏ రాజకీయ నాయకుడు చూడనటువంటి సంక్షేమానికి ఒక క్యాలెండర్ ప్రకటించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఒక భరోసా, ఒక భద్రత. గత పాలకులు వారి మాటలు ఇప్పుడు కూడా కోటలు దాటాయి, చేతలు గడపలు దాటలేదు. గతంలో పాలనంటే మోసం, వంచన. నేడు పాలనంటే నిజం, భరోసా అనేటట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ప్రజలకు చేరాల్సినటువంటి సంక్షేమ ఫలాలు అందించడంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేటువంటిది జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో, మంత్రివర్యుల సమక్షంలో సమీక్ష చేయడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. అనంతపురం జిల్లాలోనే సుమారుగా 50 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేసినటువంటి పరిస్థితులు కానీ, హాస్టల్స్లో బీసీ సంక్షేమ ద్వారా జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నాడు నేడు ద్వారా హాస్టల్స్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది కానీ, ఇప్పటికే అద్దెల బకాయిలు ఉంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మార్చినాడు పూర్తిగా చెల్లించినటువంటి తీరు కానీ, ఇవన్నీ కూడా సమీక్ష చేయడం జరిగింది. భవిష్యత్ కాలంలో బీసీ సంక్షేమ శాఖ ఈ రాష్ట్రంలో ఒక కీలక శాఖ, అంటే పేదరికంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాల్లో పుట్టినటువంటి వారి జీవితాలు మార్చే సమయంలో ఈ శాఖ కీలకంగా పనిచేస్తుందని అధికారులే కాదు, ప్రజాప్రతినిధులే కాదు, ఈరోజు ఇక్కడ రివ్యూ జరుగుతున్నటువంటి సమయంలో వివిధ కులాలకు సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, చైర్పర్సన్స్, ఇంతమంది ఇప్పుడు ప్రజల్లో గెలవలేనటువంటి కొన్ని కులాలు ఉన్నాయి. ఆ కులాల వారు కూడా ఇవాళ సమీక్షలో పాల్గొనేటువంటి ఒక అవకాశం కల్పించినటువంటి గొప్ప నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఏదైతే ఆయన ఒక ఏలూరులో ఒక మాట చెప్పాడో, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ ఆఫ్ ది సొసైటీ, అండ్ బీసీలంటే కల్చర్ ఆఫ్ ఇండియా, సంస్కృతిని సంరక్షించిన వారే బీసీలు అనేటువంటి మాట ఏదైతే చెప్పాడో,
అదే మాటని పూర్తిగా ఈరోజు నిజం చేసి చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు పాలనలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేయడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తూ అనంతపురం జిల్లా వచ్చిన సందర్భంలో ఇక్కడ అన్న శంకరనారాయణ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ మేయర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఉదయం నుంచి హాస్టల్ని సందర్శించడం, తర్వాత వేరే కార్యక్రమాలకు వెళ్ళడం, తిరిగి వచ్చి ఈ రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి సహకరించిన అందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. లేడరా నా దగ్గర ఇది పట్టుకో. తీరు స్టార్ట్ చేయాలా? నేను చేసిన ఆల్రెడీగా ఆన్లైన్ ఉంది సార్. కవర్ అవుతుంది లాస్ట్ టైం జరుపుకోండి, ఇంకంతా జరుపుకోండి, ముందుకు రాద్దండి, జరుపుకోండి అంతే. అట్లా జరుపుకోండి, ఇంకా సర్దుకోండి. కో నువ్వు రాక మళ్ళా నాటుతూ కానీ ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను చక్కని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం అయిపోయిందా? తీసినా సార్, క్లోజ్ చేసేలా. ఓ పక్కరా నువ్వు వీడియోనే
వీడియో పా వీడియో తీసా నవ్వు సార్ చెల్లంటే తీసుకో వీడియో స్టాప్ చేయాలా సార్ స్టాప్ చేసేలా నేనా వీడియో చెట్టు తీసుకొని నాటండి చెట్టు తీసుకురా బాబు చెట్టు తీసి నాటండి బ్యానర్ సార్ బ్యానర్ కనిపిస్తుంది కొంచెం మేడం మేడం కొంచెం వెనక్కి రానా నువ్వు దీనికి తాటు కూడా పెట్టాలి. ఒకే మాస్క్ 6 గంటల నుంచి వాడద్దు. తీసిన మాస్క్ చిన్నగా సముద్ర కప్పులో ఉంచండి. కప్పు నీటితో శుభ్రం చేసిన మాస్క్ ఎండలో ఆరబెట్టి పొడి ప్రదేశంలో భద్రం చేయాలి. ఈ మాస్క్ తర్వాత డ్రై రేషన్ వాళ్ళకి ఇవ్వడానికి పెట్టి తర్వాత ఏఎఫ్ ఎకాలజీ వాళ్ళతోటి ఒక అవేర్నెస్ కోవిడ్ అవేర్నెస్ ర్యాలీ కూడా ప్లాన్ చేయాలి. మీరు ఎవరన్నా అంటే అక్కడ ఇంట్లో దొరకకపోయినా తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తారు, జ్వరాలు ఉంటే ఇలాంటి అందరినీ ఐడెంటిఫై చేసి చేయడం ఒక ఎత్తు. ఇంకొక ఎత్తు ఏంటంటే మనము వ్యాక్సినేషన్ కార్యక్రమం అంటే అందరికీ టీకాలు వేసే కార్యక్రమము బాగా ఎక్కువ చేయాలనేది మన ఉద్దేశము. సో ఇప్పుడు మన జిల్లాలో కూడా చూసుకుంటే దాదాపు ఒక 8 లక్షల మంది ఫస్ట్ డోస్ కంప్లీట్ చేసి ఉన్నారు. ఫస్ట్ డోస్ అంతమందికి అయినప్పటికీ ఇంకా సెకండ్ డోస్ చాలా మంది పూర్తి చేసుకోలేదు. సో ఎవరిదన్నా మీకు సెకండ్ డోస్ టైం అయిపోయినట్లయితే మీ నియరెస్ట్ పిహెచ్సికి వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళినట్లయితే డెఫినెట్గా సెకండ్ డోస్ మీకు వెంటనే అందజేస్తాము. మనకి కోవిడ్ షీల్డ్ అన్న కోవాక్సిన్ అన్న రెండు కూడా సఫిషియెంట్ డోసెస్ ఉన్నాయి. సో మీరు ఏది వేసుకున్నారో దాని టీకా రెండో డోసు కూడా ఎవరన్నా పెండింగ్ ఉంటే వేసుకోవాలి. ముఖ్యంగా మనకి కొంత థర్డ్ వేవ్ ముందుకెళ్ళినప్పటికీ చిన్న పిల్లలకి కొంత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరికి మనం టీకా ఇవ్వలేదు కాబట్టి వచ్చే అవకాశం ఉంది అనే అపోహం కూడా కొంతమందికి ఉంది. సో అందుకే మనము ముఖ్యంగా చిన్నపిల్లలు అఫెక్ట్ అయినప్పటికీ తల్లులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని తల్లికి కూడా దాదాపు 1,00,000 మందికి
అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న తల్లులు 5 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి గర్భిణీ స్త్రీలు కూడా, ఎందుకంటే అన్ని ఎత్తుకుని ఇక్కడ తీసుకొని ఇక్కడే వేరే
ఇది బ్రిటన్ అప్డేట్స్. మరో బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.